బలవంతుడని నమ్మాలి. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వాళ్ళకి దేవుడు బలాన్ని ఇస్తాడంట. ఏమిస్తాడంట? బలాన్ని ఇస్తాడంట. మన నమ్మకం ఎలా ఉంటుంది తెలుసా? మన నమ్మకం ఎలా ఉంటుంది అంటే, ఎవరైనా మన దగ్గరికి బలహీనంగా వచ్చారనుకోండి, బాధపడమా, ఏం కాదు, దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఒకవేళ రోగులై వచ్చారనుకో, ఏం భయపడమాక, దేవుడు పరమ వైద్యుడు, నిన్ను తప్పక బాగు చేస్తాడు. ఏం బాధపడమాక, నీ ఆర్థిక సమస్య నుంచి విడిపిస్తాడు అని పక్క వ్యక్తిని బలపరచమంటే మాత్రం బలపరుస్తాం, నమ్మకంగా చెబుతాం. అవునా? కానీ అదే మన దగ్గరికి వచ్చేదైతే, ఇప్పుడు దేవుణ్ణి నమ్మిన నీవు, దేవుడు నీకు సమస్తం చేయగలుగుతాడని నమ్మిన నీవు నిజంగానే కనుక నీతో ప్రభు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విని నిజమే దేవుడు నాకు బలాన్ని దయచేస్తాడు. ఇప్పుడు యథార్థవంతుడై ఉండు వల్ల నా చిన్నపిల్లవాడు రాజు అయినప్పుడు నేను యథార్థత కలిగి ఉంటే దేవుడు నన్ను మాత్రం ఎందుకు ఇచ్చించడు అని మనం అనుకోగలుగుతామా? దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను మీకు నూతన కార్యం చేస్తాను, మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాను, అనేకులకు ఆశీర్వాదకరంగా నేను నిలబెడతాను, నువ్వేం భయపడమాక, ఇంకా ఏం కాలేదు, బలహీనులను బలపరిచి నేను వాడుకున్నాను, అదే రీతిగా నిన్ను కూడా నేను వాడుకుంటానయ్యా అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటే, నేను అదే విధంగా బలపరిచి వాడుకుంటున్నామని ప్రభు మనతో మాట్లాడితే ఆ మాటను మనం తీసుకోగలుగుతామా? కష్టమే. అది ఎదుటి వాళ్ళకి చెప్పమంటే మాత్రం ఎలా చెప్తాం? నమ్మకంగా చెప్తాం. ఎందుకు? పోతే వాళ్ళేగా పోయేది. అర్థమవుతుందా? కానీ అలా కాదులే. కానీ దేవుడు మన నమ్మకం అంటే ఎలా ఉండాలి అంటే, మనం నమ్మినది తప్పకుండా, మనం అడిగినది ఆయన ఇస్తాడని నమ్మాలా, ఆయన చెప్పిన మాట నెరవేర్చువాడని నమ్మాలా, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మాలా, నమ్మిన వాడు తప్పకుండా దేవుని కార్యాలు చూస్తాడు. ఏంటిది? తప్పకుండా దేవుని కార్యాలు చూస్తాడు. ఇప్పుడు మనం కనుక ఈ మధ్య ఎలా ఉందంటే, కొంతమంది సేవకులు ఎలా ఒక ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో చీకటి ఉందమ్మా అన్నాడు అనుకో. ఏంటిది? మీ ఇంట్లో చీకటి ఉందమ్మా అన్నాడు అనుకో. ఏది? ఓ నైట్ వెళ్ళాడు, తెల్లారిపోద్దని చెప్పాడు. రాత్రి నేను ఇంటికి వచ్చాను కదమ్మా ప్రార్థన చేశాను, చేస్తుంటే నాకు ఎందుకు చీకటాగబడిందమ్మా అన్నాడు. ఏమేం చేసింది తెలిసి అమ్మంటే, అవునా అంటే చీకటి ఉందా? నిజమేనయ్యో. ఏంటిది? మా ఇంట్లో చీకటి ఉన్నమాట వాస్తవమే, నేను మొన్నటి నుంచి అనుకుంటూనే ఉన్నానయ్యా, నిజంగానే మా ఇంట్లో చీకటి ఉంది. సరే అది పోవాలంటే ఏం చేయాలి చెప్పు అంటే ఆయన తగ్గింది ఆయన చెప్తాడు. అదే ఓ సేవకుడు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి, అమ్మా ఏం భయపడమాకమ్మా, మీ ఇంట్లో దేవుడు ఉన్నాడమ్మా, దేవుని ఆత్మ సంచరిస్తూ ఉంది, దేన్ని బట్టి నువ్వు దిగులు పడనక్కర్లేదు అంటే, ఈ రెండిట్లో దేన్ని నమ్ముతారు? దేన్ని నమ్ముతారంటే 100% చీకటి ఉన్నదన్నా మాత్రం ఖచ్చితంగా నమ్ముతారు. నిజం. కానీ దేవుడు ఉన్నాడంటే మాత్రం నమ్మరు. మీ బ్రతుకులు ఇంకెట్ట పోక తప్పదో, మిమ్మల్ని ఎవడు మార్చలేడు అని ఎవడు అన్నొచ్చి బలహీనపరిచాడు అనుకో, ఎమ్మటే దిగదారిపోయి నీరు గారిపోయి ఇంకా మా బ్రతుకులు ఇంతేనంట, ఇంకా మారవంట. అవునా? దీన్ని ఇంత గట్టిగా నమ్మి నీకేం కాదు. అర్థమవుతుందా? దేవుడు తప్పకుండా నిలబెడతాడు, తప్పకుండా ఆశీర్వదిస్తాడంటే ఈ మాట నమ్మగలుగుతారా? మన మేలు కోరి మాట్లాడితేనేమో దాన్నేమో తీసుకోకపోతే, దాన్నేమో నమ్మకపోతుండమే. మనల్ని ఎప్పుడు నాశనం చేద్దామని దుష్టుడైన వాడు వాడిని పంపించి మాట్లాడుతుంటే మాత్రం ఆ మాటలు మాత్రం బాగా తీసుకొని వాటిని మాత్రం బలంగా నమ్ముతున్నాము, కానీ బలమైన దేవుని మాత్రము నమ్మలేకపోతాం. అవునా? పౌలు ఏమన్నాడు? నేను నమ్మిన వారిని ఎరుగుదును. ఏంటిది? నేను నమ్మిన దేవుణ్ణి నేను ఎరుగుదును, ఆయన నన్ను విడిచిపెట్టువాడు కాడు, ఆయన యందు నేను సమస్తము చేయగలను. ఎవరి యందు? దేవుని యందు నేను సమస్తము కూడా చేయగలనని ఎవరు నమ్మారు అంటే పౌలు నమ్మాడు. కాబట్టి పౌలును బలంగా దేవుడు వాడుకోగలిగాడు. ఈరోజు మనం కూడా ఏం చేయాలి అంటే దేవుణ్ణి నమ్మాలి. నమ్మిన వారికి ఏమిస్తాడంటే దేవుడు బలాన్ని, ఏంటిది? బలాన్ని ఇస్తాడు. ఇప్పుడు నెంబర్ 1 మనం ఏం చెప్పుకున్నాం?
అది ఏంటిది? యథార్థత. నెంబర్ 2, దేవుణ్ణి నమ్మాలి. ఓకే. నెంబర్ 3, దేవుని కొరకు ఎదురు చూడాలి. ఏంటిది? దేవుని కొరకు